గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో 2019-24 మధ్య రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. దీంతో ప్రభుత్వం 72,000 కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. 2014-19లో టీడీపీ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 13.21%తో తెలంగాణ కంటే ముందంజలో ఉందని గుర్తు చేశారు. 2019-24 మధ్య 9.1%కి పడిపోయిందని మండిపడ్డారు. 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడిందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఏటా జీఎస్డీపీలో 15% వృద్ధి రేటు సాధిస్తే 2047-48కి తలసరి ఆదాయం 66 లక్షల రూపాయలకు చేరుతుందని కుటుంబరావు తెలిపారు. 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసంతో ఒక్క జీడీపీ రూపేణ నష్టపోయింది 7 లక్షల కోట్ల పైచిలకన్నమాట. జీడీపీ పెరగాల్సింది తగ్గింది. దానికి పర్యవసానంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. మనం 2014-15 నుంచి 2018-19 మధ్యలో పెరిగిన తీరు 13.21% అనమాట జీడిపి గ్రోత్ రేట్. అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు 13.5% తోటి పెరిగింది. అయితే 2019-24 మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు 9.1%కి పడిపోవటం, వేరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో 11% వరకు అనమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది చూస్తే గనక కేవలం 2,66,000 దగ్గరలో ఉంది. అదే తెలంగాణది 3,87,000 దగ్గరలో ఉంది. విజన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో గ్రోత్ రేటు గనక మనం పెరుగుంటే గనక 2047-48కి మన జిఎస్డిపి 292 లక్షలు ఉండేది. తలసరి ఆదాయం దాదాపు 49 లక్షలు అయిపోయేది. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం 15% చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని. 15% చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 25 టైమ్స్ అనమాట పెరగటం, అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అనమాట జారటం కూడా ఖాయం. ఇది 2047-48కి అంచనాలు.